అమృత విశ్వవిద్యాపీఠం. అసలు ఈ కాలేజ్‌లో అడ్మిషన్ ఎలా పొందాలి? ఎన్ని క్యాంపస్‌లున్నాయి? ఈ క్యాంపసెస్‌లో ర్యాంక్ ఏ విధంగా వస్తే ఏ క్యాంపస్‌లో మనకి సీటొస్తుంది మాట్లాడుకుందాం. వెల్కమ్ టు ఎడ్యునైన్ కెరీర్ గైడెన్స్. జోష్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఎడ్యునైన్ ఓవర్‌సీస్ కన్సల్టెన్సీ. నేను గాయత్రి. ఇక మనకి అమృత అనంగానే ఏం గుర్తొస్తుంది? ప్రశాంతమైన వాతావరణం, చాలా క్రమశిక్షణ అండి. అంటే మనకి ఎంత డిసిప్లిన్‌గా ఉంటుందంటే ఈవెన్ బీటెక్ కాలేజ్‌లో కూడా యూనిఫార్మ్స్ అయితే చాలా కాలేజెస్‌లో ఉంటాయి. కొన్ని కాలేజెస్‌లో అయితే ఉండవు. ఇక్కడ కూడా మనకి యూనిఫార్మ్స్ ఉంటాయి. హాస్టల్ టైమింగ్స్ కానీ, కేర్ కానీ చాలా బావుంటుంది. ఓకేనా? అండ్ ఇంకొకటి ఏంటంటే ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్స్‌లో టాప్ 10 అయితే ఈ కాలేజ్‌కి అయితే ర్యాంక్ ఉందండి. ఓకే. ఫర్దర్ డీటెయిల్స్ మాట్లాడుకుందాం. ఒకసారి క్యాంపస్ చూడాలనుకుంటే బ్రీఫ్‌గా చూడొచ్చు. ఓకే. ఈ కాలేజ్ గురించి మాట్లాడుకుంటే గుర్తొచ్చే విషయాలేంటంటే డిసిప్లిన్, అలాగే స్ట్రాంగ్ రీసెర్చ్ ఫోకస్, కల్చరల్ రూట్స్. సో మనకి బీటెక్ అనంగానే ఎక్కువ ఫోకస్ చేయాల్సింది రీసెర్చ్ పైన. విద్యార్థులు చాలా మంది కూడా ప్రాజెక్ట్స్ చేస్తూ ఉంటారు. ఓన్‌గా అయితే చేయరు. కొనుక్కుంటూ ఉంటారు చాలామంది. సో ఇక్కడ అలా కాదండి. రీసెర్చ్ ఫోకస్ ఎక్కువగా చేస్తూ ఉంటారు. సొంతంగా మీరు ప్రాజెక్టులు కూడా తయారు చేయొచ్చు. ఎంత ఫాస్ట్‌గా గ్రో అవుతుందో మీకు తెలియంది కాదు. ప్రపంచం అంతా ఏఐ పైన ఎంత డిపెండ్ అవుతుంది. రోజు రోజుకు ఎలా చేంజ్ అవుతుందో మనకు తెలుసు. సో అంతకంటే అడ్వాన్స్డ్‌గా మనం ఆలోచించాల్సిన అవసరం అయితే ఉంటుంది డే బై డే లైఫ్‌లో. ఇక భారతీయ విలువలపై ఆధారపడిన విద్య. మనకి బీటెక్ అనంగానే చాలామంది ట్రెడిషన్స్‌కి, కల్చర్‌కి దూరంగా జరిగిపోయామనుకుంటారు. కానీ ఇక్కడ అలా కాదు. అమృత యూనివర్సిటీలో విలువలతో కూడిన విద్య అయితే అందిస్తున్నాం అంటున్నారు. ఓకే. మనకి ఐఐటీస్ అనంగానే నార్త్ ఇండియా గుర్తొస్తుంది. కానీ విట్, అమృత ఇలాంటి కాలేజెస్ గుర్తు రాగానే సౌత్ ఇండియా అనేది ఖచ్చితంగా గుర్తొస్తుంది. సో సౌత్ ఇండియాలో ఉన్న వన్ ఆఫ్ ది బెస్ట్ కాలేజ్ అని చెప్పొచ్చు అమృత. నిర్ఫ్ ర్యాంకింగ్స్‌లో టాప్ 10లో అయితే ప్లేస్ సాధించింది. ఓకే. ఇక ఎక్కడెక్కడ ఉన్నాయి మాట్లాడుకుందాం. క్యాంపస్‌లు వచ్చేసి బెంగుళూరులో ఉందండి, అమరావతిలో ఉంది, కోయంబత్తూర్‌లో ఉంది, అలాగే అమృతపూర్‌లో ఉంది. కోయంబత్తూర్‌లో ఉన్న కాలేజ్ వచ్చేసి మనకి మెయిన్ క్యాంపస్. ఓకే. సో నచ్చిన ప్లేస్‌లో, నచ్చిన క్యాంపస్‌లో మనకి సీటు రావాలి అంటే ఏం చేయాలో నెక్స్ట్ స్లైడ్‌లో మాట్లాడుకుందాం. సో మనకి ఈ 4 క్యాంపస్‌లో కాలేజెస్ ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దామండి. టాప్ 10 క్యాంపస్ వచ్చేసి అంటే నిర్ఫ్ ర్యాంకింగ్స్‌లో టాప్ 10లో ఉన్న కాలేజ్ వచ్చేసి కోయంబత్తూర్ కదా! క్యాంపస్ అయితే ఇలా ఉంటుంది. అలాగే అమృతపురి కేరళలో ఉంది కదా! అమృతపురిలో ఉన్న కాలేజ్ వచ్చేసి ఇంత ప్రశాంతంగా అయితే ఉంటుంది. చూడండి ఒకసారి కేరళ అనంగానే మనకి కొబ్బరి చెట్లు, వాటర్ ఇవన్నీ గుర్తొస్తాయి కదా! కాలేజ్ కూడా అంత ప్రశాంతంగా అయితే ఉంది. ఓకే. నెక్స్ట్ బ్రాంచెస్ గురించి మాట్లాడుకుందాం. బెంగుళూరులో ఉన్న క్యాంపస్ వచ్చేసి ఇలా ఉంటుందండి. చెన్నై అంటే అమరావతిలో ఉన్న కాలేజ్ వచ్చేసి ఇలా ఉంటుంది. ఓకే. నెక్స్ట్ ఫర్దర్ డీటెయిల్స్ మాట్లాడుకుందాం. ఇక ప్యాకేజ్ గురించి ఎంత బీటెక్ చదివినా కూడా 4 సంవత్సరాలు కష్టపడ్డ తర్వాత ప్రతి ఒక్కరు కూడా ప్లేస్మెంట్స్‌లో మనం ఫిట్ అవుతామా లేదా అని ఆలోచిస్తూ ఉంటారు. అలాగే ఎంత యావరేజ్‌గా ప్యాకేజ్ వస్తుంది, యాన్యువల్‌గా ఎంత సాలరీ అయితే తీసుకుంటున్నావు, ఇవన్నీ కూడా మాట్లాడుకోవాలి కదా! సో ఎందుకంటే ఇవే చాలా ఇంపార్టెంట్ విషయాలు ఫైనల్‌గా. అలాగే చదువు అంటే ఎంత వరకు మనకి నాలెడ్జ్ అందిస్తున్నారు, ఇదొకటి మాట్లాడుకోవాలి. అలాగే ప్లేస్మెంట్స్ గురించి మాట్లాడుకోవాలి. ఫీజులు ఎలా ఉంటుంది, ఎందుకంటే ఒక ప్లేస్ నుంచి మైగ్రేట్ అయ్యి ఇంకో ప్లేస్‌కి వెళ్ళి విద్యార్థులు చదువుతున్నారంటే మనకి అక్కడ సెక్యూరిటీ ఉందా, డిసిప్లిన్ ఉందా, ఇవి కూడా పేరెంట్స్ చెక్ చేసుకుంటూ ఉంటారు. అమృత విశ్వవిద్యాపీఠలో అయితే మనకి అన్ని కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. మనకి మెయిన్ క్యాంపస్ కోయంబత్తూర్‌లో వచ్చేసి 56 లక్షల రూపాయలైతే హైయెస్ట్ ప్యాకేజ్ అండి. ఇక అమృతపురిలో అయితే మనకి 52 లక్షలు, ఇక బెంగుళూరులో అయితే 50 లక్షలు, అమరావతిలో అయితే 45 లక్షలు అయితే హైయెస్ట్ యాన్యువల్ ప్యాకేజ్ అయితే అందిస్తున్నారు. ఓకేనా. యావరేజ్ ప్యాకేజ్ ఎంత అండి అంటే 7.5 లక్షల నుంచి 11.5 లక్షల వరకు అయితే యాన్యువల్‌గా ప్యాకేజ్ అయితే అందిస్తున్నారు అమృత విశ్వవిద్యాపీఠలో. ఓకేనా. నెక్స్ట్ మాట్లాడుకుందాం. మరి ర్యాంక్స్ గురించి మాట్లాడుకోవాలి కదా కంపల్సరీ. ఇక కోయంబత్తూర్‌లో గనక మీకు సీట్ రావాలంటే 1000 నుంచి 2500 మధ్యలో అయితే మీకు ర్యాంక్ వచ్చి ఉండాలండి. అండ్ అమృతపురిలో క్యాంపస్‌లో గనక సీట్ రావాలంటే 3 నుంచి 5000 మధ్యలో అయితే ర్యాంక్ రావాలి. ఇక బెంగుళూరులో అయితే 4000 నుంచి 6000 మధ్య అయితే ర్యాంక్ రావాలి. అమరావతి క్యాంపస్‌లో సీట్ రావాలంటే 7 నుంచి 10,000 మధ్యలో అయితే మీకు ర్యాంక్ వచ్చి ఉండాలి. ఓకేనా. మీరందరూ కూడా ఇక్కడ ఉండాలని కోరుకుంటున్నాను. సో ఎగ్జామ్ అయితే బా రాయండి. ఎందుకంటే అప్లికేషన్ ఆల్రెడీ అయిపోయింది. ఎగ్జామ్ కూడా అవుతూ ఉంది. మీకు కౌన్సిలింగ్ అలాగే ఇవన్నీ వచ్చేసి మే నెక్స్ట్ వీక్‌లో అయితే ఉండే అవకాశం అయితే ఉంటుంది. ఓకే. సో అమృత కాలేజ్ అనేది ఇతర కాలేజెస్‌తో కంపేర్ చేసుకుంటే మోస్ట్‌లీ మనకి సౌత్ అనంగానే విట్ గుర్తొస్తుంది కదా! విట్‌తో కంపేర్ చేస్తే కూడా చాలా ప్రత్యేకం అని చెప్పొచ్చు. ఎందుకంటే విట్ కంటే డ్రెస్ కోడ్‌లోను, హాస్టల్ టైమింగ్స్‌లోను, డిసిప్లిన్‌లోని చాలా స్ట్రిక్ట్‌గా అయితే ఉంటారు. ఓకేనా. మోస్ట్‌లీ అకాడమిక్ పైన ఎక్కువ కాన్సంట్రేషన్ అయితే చేస్తూ ఉంటారు ఈ కాలేజ్‌లో. ఓకే. ఒక విద్యార్థికి
స్కిల్స్ ఎంత ముఖ్యమో కల్చరల్ ఎడ్యుకేషన్ కూడా అంతే ముఖ్యం కాబట్టి వీళ్ళు దానిపైన కూడా ఫోకస్ చేస్తున్నారు. ఎందుకంటే డే బై డే స్ట్రెస్ కూడా బాగా ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి యోగా, మెడిటేషన్, వాల్యూ బేస్డ్ లెర్నింగ్ పైన కూడా ఫోకస్ చేస్తున్నారు. అలాగే పర్ఫార్మింగ్ ఆర్ట్స్ అండ్ హెరిటేజ్ అప్రిసియేషన్, అలాగే లైఫ్ స్కిల్స్ గురించి మాట్లాడుకోవాలంటే లీడర్షిప్, ఎంపతి, సోషల్ రెస్పాన్సిబిలిటీ, ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ పైన కూడా వీళ్ళు ప్రధానంగా ఫోకస్ చేస్తున్నారు. మనం డిగ్రీస్ అందుకోవడం అంటే విద్య మాత్రమే కాదు కదా, జీవనోపాధికి మాత్రమే కాదు, జీవించడానికి కూడా విద్య. ఓకేనా, బాగా గుర్తుపెట్టుకోండి. డబ్బులు సంపాదించడానికి మాత్రమే కాదు. ఎవరైనా డబ్బులు సంపాదిస్తారు, డబ్బులు సంపాదించడానికి చదువు కావాలా? కాదు కదా. సో అందుకే జీవితాన్ని ఎలా జీవించాలనేది మీరు అందరూ కూడా నేర్చుకోవాలి. రైట్, ఇక ఈ యూనివర్సిటీలో కనుక మనకు సీట్ రావాలంటే AEEE ఎగ్జామ్ అయితే ఖచ్చితంగా రాయాలండి. సో JEEతో పాటు AEEE కూడా ఎగ్జామ్ కూడా రాయండి. ఇందులో మనకి ఎవరైతే ర్యాంక్ హోల్డర్స్ ఉంటారో మనం మాట్లాడుకున్నాం కదా, ఎంత ర్యాంక్ మధ్యలో వస్తే వాళ్ళకి ఏం క్యాంపస్లో సీట్ వస్తుందని. JEE కూడా మెయిన్స్ కన్సిడర్ చేస్తుంటారు, చాలా తక్కువ 30% మాత్రమే కన్సిడర్ చేస్తూ ఉంటారు. ఓకేనా, రిమైనింగ్ అంతా కూడా AEEE ఎగ్జామ్ మీదే ఆధారపడి ఉంటుంది. మనకి ఎప్పుడైనా కూడా మంచి ర్యాంక్ వస్తే కాస్త డబ్బులు తక్కువ అవుతాయి, ఖర్చు తక్కువ అవుతుంది. కొంచెం పెద్ద ర్యాంక్ వస్తే డబ్బులు కొంచెం ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి అందరూ కూడా తక్కువ ఫీజుతో చదువుకోవాలి అంటే మంచి ర్యాంక్ అనేది సాధించాలి. ఓకే, సో అమృత విశ్వవిద్యాపీఠంలో ఎవరైతే చదువుకోవాలి అనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా AEEE ఎగ్జామ్ అనేది రాయాల్సిన అవసరం ఉంటుంది. అందులో మంచి ర్యాంక్ వస్తే కౌన్సిలింగ్లో ఈ కాలేజ్లో మీకు అంటే 4 క్యాంపస్లు ఉన్నాయి కదా, మంచి క్యాంపస్ అయితే సెలెక్ట్ చేసుకోండి మీ ర్యాంక్ ఆధారంగా. ఓకేనా, ఎలాంటి డౌట్స్ ఉన్నా కానీ ఎగ్జామ్స్కి సంబంధించి Edu9 కెరీర్ గైడెన్స్ని అయితే రీచ్ అవుట్ అవ్వడం అయితే మర్చిపోకండి. ఇది వాళ్ళ వీడియో. థ్యాంక్ యూ సో మచ్.